హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రళ్ళక మీరు నేమనుమతి భ్రమణంబునన్ భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందు ఉల్లము చేర్చితారడవి నుండుట మేలు నిశాచరగ్రణీ. మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూ గురయంచ సనునే తరంగిణులకు లలిత రసాల పల్లవఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదరు దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తమేరీతి ఇతరంబు చేరనేర్చు. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చు. వినుత గుణశీల మాటలు వేయనేల తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ శవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మన్ హరిన్ నమ్మి సజ్జనుడయ్యుండుట భద్రమంచుదలతున్ సత్యంబు దైత్యోత్తమ. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రీగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వని తోడి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు చూడని కన్నులు కన్నులే తనుకుజ్యజాలరంధ్రములుగాక చక్రి చింతన లేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగాక. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ఆ ధ్రువుడు ఎదురుగా నిలబడి ఉన్నటువంటి గరుత్మంతుడి మీద ఎక్కి వచ్చినటువంటి ఆ శ్రీహరి యొక్క దివ్యమైనటువంటి తేజోస్వరూపాన్ని ఆయన చూస్తూ అనేక రకాలైనటువంటి విధాలుగా ఆ పరమాత్మ వల్ల తనకు కలిగినటువంటి అనుభవాన్ని అంతటినీ కూడా శబ్ద రూపంలో, వాక్ రూపంలో, స్తోత్ర రూపంలో ఆయన ప్రజెంట్ చేస్తూ ఉన్నాడయ్యా. అలా ప్రజెంట్ చేసేటువంటి సందర్భంలో ఒక మాట అన్నాడు. హరి భజనీయ మార్గ నియతాత్మకులై భవదీయ మూర్తిపై వరలిన భక్తియుక్తులగు వారల సంగతి కల్గజేయు సత్పురుష సుసంగతిన్ వ్యసన దుస్తర సాగరమ ప్రయత్నతన్ సరస భవత్కథామృతరసంబున మత్తుడినై తరించదం అని పోతన గారు. ఓ శ్రీహరి నిర్మలాత్మకులైనటువంటి వాళ్ళు భజనీయ మార్గ నియతాత్మకులై భవదీయ మూర్తిపై వరలిన భక్తియుక్తులగు వరలు నీ యొక్క మూర్తిని చూస్తూ పరిపూర్ణమైనటువంటి ఆనందంతో మైమరిచిపోతూ ఉండేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ
అగువారల సంగతి కల్గజేయు, వాళ్లతో సంగత్వాన్ని నాకు ప్రసాదించు స్వామి. సత్పురుష సుసంగతి, అటువంటి పురుషుల యొక్క సాంగత్యంతో, వాళ్ళ యొక్క స్నేహంతో, అది ఫ్రెండ్షిప్ డే అంటే అదండి. మామూలుగా మనని నానా రకాలుగా బాధలు పెట్టేటువంటి ఫ్రెండ్షిప్ డే కాదు, అది నిత్యము ఫ్రెండ్షిప్ డే అవుతుంది. కల్గజేయు సత్పురుష సుసంగతి, అటువంటి సత్పురుషుల యొక్క మంచి సాంగత్యంతో ఏం జరుగుతుందో తెలుసా స్వామి? వ్యసన దుస్తర సాగరమ ప్రయత్నతన్, వ్యసనము అంటే అనేక రకాలైనటువంటి చింతలతో, బాధలతో, ఆలోచనలతో, గాభరాలతో, కంగారులతో, మధ్య మధ్యలో చిన్న చిన్న సుఖాలతో, సంతృప్తులతో, మళ్ళీ పొద్దున్నంచి మళ్ళీ లేచేటప్పటికి మళ్ళీ ఈ డైలీ కార్యక్రమాలతో, కొత్త కొత్త కార్యక్రమాలతో, ఆ చింతలతో, అటువంటి వ్యధలతో నిండిపోయినటువంటి దుస్తర సాగరం, ఈ వీటిని దాటలేకపోతున్నాం మనం. మళ్ళీ వాళ్ళు ఏదో కొత్త ప్రోగ్రాం పెడతా, మళ్ళీ దాంట్లోకి వెళ్తుండడం, మళ్ళీ మర్నాడు ఇంకో ప్రోగ్రాం, మళ్ళీ పొద్దున్నే మనకు ఉండేటువంటి చింతలు, మనకు ఉండేటువంటి బాధలు, వీటితో ఇది దాటలేక, దీన్ని దాటి ఇంకొక పద్ధతి ఏదైనా ఉందా అనేటువంటి ఆలోచనలు కూడా లేనటువంటి విధంగా మైండ్ బ్లంట్ అయిపోయి లొంగిపోయినటువంటి దానిని స్వామి సత్పురుష సుసంగతి, ఆ సత్పురుషులు భగవత్కథ శ్రవణం, భగవత్కథ యొక్క ఆ అమృతప్రాయమైనటువంటి దానిని చింతిస్తూ మననం చేస్తూ దానినే పదే పదే ముహుహు వింటూ ఉన్నప్పుడు సరస భవత్కథామృత రసంబున మతుడనై చరించజంతరించదం, అలాగా మత్తత, ఆ కథలో ఉండేటువంటి రసాన్ని, రసోవైసహ విష్ణు అంటారు, ఆ అనుభవంతో తరిస్తాను నేను స్వామి అని చెప్పి ధ్రువుడు పరమాత్మ అయినటువంటి శ్రీహరిని చూశాడయ్యా. దీనినే ప్రహ్లాదుడు మందార మకరంద మధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూ గుర్రయంచ సనునితరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాతియై చొక్కు కోయిల శరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్రనిహారములకు అంబుజోదరు దివ్య పాదార వింద చింతనామృతపాన విశేష మత్త చిత్తమేరీతి ఇతరంబు చేరనేర్చు, ఆ అంబుజోదరుడు యొక్క దివ్యమైనటువంటి పాదార విందాలను చింతన నిరంతరము కూడా ఆలోచన చేస్తూ ఉంటే, ఆ ఆలోచనల్లో నుంచి వచ్చినటువంటి ఆ అమృత పానం చేత విశేష మత చిత్తము, ఆ విశేషం చేత మత్తులో కూడుకోయినటువంటి చిత్తమేరీతి ఇతరంబు చేరనేర్చు, ఇతరుల దగ్గరికి ఎందుకు వెళ్తుంది? ఫోటోల కోసం ఎందుకు వెళ్తుంది? కాలక్షేపాలకు ఎందుకు వెళ్తుంది? వినుత గుణశీల మాటలు వేయనేల అని 5 ఏళ్ల పిల్లవాడైనటువంటి ప్రహ్లాదుడు అదే మాట అన్నాడు. 5 ఏళ్ల పిల్లవాడైనటువంటి ధ్రువుడు కూడా అదే మాట అన్నాడయ్యా. అన్న తరువాత 12వ శ్లోకంలో విదురా ఇంకా ఏమన్నాడంటే, తే నస్మరంచతితరాం ప్రియమీశమత్యం ఏ చాన్వదస్సుత సుహృద్గహత్ విత్తవిదారా గృహ విత్తవిదారాః ఏ త్వబ్జనాభ భవదీయ పదారవింద సౌగంధ్యలాబ్ధ హృదయేషు కృత ప్రసంగాః. ఈశ, ఓ ప్రభు, అబ్జనాభ, పద్మం నాభియందు కలిగినటువంటి ఓ స్వామి, తే వాళ్ళున్నారే, వాళ్ళు అతితరా మిక్కిలి ప్రియమైనటువంటి మర్త్యం, ఆ దేహాన్ని, తర్వాత అదహ ఈ దేహాన్ని అనుసరించి వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మన దేహం ఉంది, నన్ను అనుసరించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా వస్తువులు కూడా ఉంటాయి. అవి ఏమిటంటే సుత సుహృతు గృహ విత్తదారాః, సుతులు పిల్లలు, తర్వాత భార్య, ఆ తర్వాత మిత్రులు, ఆ తర్వాత రకరకాలైనటువంటి మిత్రులు చేసేటువంటి రకరకాలైనటువంటి పనికిరాని కొత్త కొత్త కార్యక్రమాలు, ఇవన్నిటినీ కూడా
ఈ సత్పురుషులు నస్మరంతి, దాన్ని ఎప్పుడు దాని గురించి ఆలోచించరు, వాటి జోలికి వెళ్ళరు, వాటి నుంచి దూరంగా ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు భవదీయ పద అరవింద సౌగంధ్య లబ్ధ హృదయేషు, భవదీయ పద, నీ యొక్క పాదపద్మాలలో నుంచి వచ్చేటువంటి అరవింద సౌగంధ్య, ఆ సౌగంధం నుంచి లుబ్ధ, ఆ సౌగంధాన్ని చేత ఆకర్షింపబడి అదే కావాలని కోరుకునేటువంటి హృదయేషు, అటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళ యొక్క కృత ప్రసంగా, వాళ్ళు నీ పాదార విందాలకి సంబంధించినటువంటి ప్రసంగం చేస్తారు. అటువంటి వచనాలను చేసేటువంటి వాళ్ళ యొక్క సాంగత్యం నాకు కావాలి స్వామి, అంతే తప్ప భాగవతం వద్దు అని చెప్పి డిక్లేర్ చేసినటువంటి వాళ్ళ సాంగత్యం నాకు వద్దు బాబు అని ధ్రువుడు మానవుల యొక్క ఆ నైజాన్ని, ఏది కావాలో ఏది కోరుకోవాలో, మన బుద్ధి వయసు వస్తున్నప్పుడు ఏ విధంగా మనం ప్రవర్తించాలో అటువంటి విశేషాన్ని 5 ఏళ్ల పిల్లవాడు సాక్షాత్తు భగవత్ సాక్షాత్కారాన్ని పొంది చెప్పినటువంటి ఈ విషయం భాగవతం మనకు అందిస్తూ ఉండేటువంటి ఉపదేశమే. కాబట్టి దీనినే పోతన గారు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సుహృత్ గృహ విత్తదారాహ, వీటి మీదే వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ మిత్రుల మీద, ఇళ్ల మీద, గృహాల మీద, ఆ బంధువుల మీద, ఆ కిట్టి పార్టీల మీద. దీనినే పోతన గారు 12వ శ్లోకాన్ని నిరతము తవకీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధియం వరి మది వందగా కలుగు, ఎవరైతే నిరంతరము కూడా తావకీన నీ యొక్క భజించదగినటువంటి పదాబ్జ సుగంధలబ్ధి, నీ పాదాలలో ఉండేటువంటి సుగంధము, మంచి గంధము అంటే ఏమిటి, వాసనేస్తుందని కాదు. సుగంధము అంటే సువాసన, అంటే భగవత్పాదార విందాలలో సమస్తమైనటువంటి శక్తులు ఉంటాయి. ఈ శక్తులన్నీ కూడా సృష్టి కింద కనిపిస్తూ ఉంది. ఈ కనిపిస్తూ ఉండేటువంటి సృష్టి అంతా కూడా భగవంతుడి యొక్క పాదార విందాలు. అదే ఓం నమో భగవతే వాసుదేవాయ, సమస్తములోనూ కూడా వసించేటువంటి ఆ భగవంతుడి యొక్క వాసనను, దానిని రిసీవ్ చేసుకునేటువంటి వారలు, అలాంటి వాళ్ళంతా సత్పురుషులు. తరువాత మామూలు వాళ్ళు ఎలా ఉంటారంటే తత్ప్రియమచదేహమన్నరయరు, అటువంటి వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి వాళ్ళ దేహాన్ని కానీ, ఆ దేహాన్ని అనుసరించి వచ్చేటువంటి తదీయ దార తనయాది సుహృద్గృహబంధువర్గమున్ మరుతురు. ఇంకా వీళ్ళ వెనకాల వచ్చేటువంటి మిత్రులు, బంధువులు, స్నేహితులు, కొత్త కార్యక్రమాలు చేసేసి అందరినీ రమ్మనేటువంటి వాళ్ళు, తర్వాత మిగతా కిట్టి పార్టీలు పిలిచేటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా మరతురు. విశ్వతో ముఖరమా హృదయేశ ముకుంద మాధవ అని చెప్పి పోతన గారు ఆ విధంగా దాన్ని అనువాదం చేసిన తర్వాత ఇంకా 13వ శ్లోకంలో విదురా, చిన్నపిల్లవాడైనటువంటి ఆ ధ్రువుడు కనిపిస్తూ ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క విశేషాన్ని చెప్తూ తిర్యజ్ఞది ద్విజ సరీసృప దేవదైత్యమత్యాదిభిః పరిచితం సదసద్విశేషం రూపం స్థవిష్ఠమజతే మహదాజ్జనేకం నాతః పరం పరమవేద్మి నయత్ర వాదః. అజ, పుట్టుకలైనటువంటి వాడవయ్యా స్వామి నువ్వు. పరమ, ఓ పరమేశ్వర. తిర్యక్ నగ ద్విజ సరీసృప దేవదైత్య మత్య ఆదిభిః. తిర్యక్ పశువులు, చెట్లు, పక్షులు, పాములు, దేవతలు, రాక్షసులు, మానవులు, ఇటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. మనం కళ్ళు తెరిచి చూస్తే ఇవేగా మనకు కనిపించేటువంటి పశువులు కనిపిస్తాయి, చెట్లు కనిపిస్తాయి, పక్షులు ఉంటాయి, పాములు ఉంటాయి, మనుషులు ఉంటారు, రకరకాలైనటువంటి 84 లక్షల జీవరాశులు కూడా
ఉంటాయి. వీటిలన్నిటిలో పరిచితం, వీటిలన్నిటిలోనూ కూడా నువ్వు వ్యాపించిపోయి ఉన్నావు. సత్ అసత్ విశేషం. సత్ స్థూలమైనటువంటి కంటికి కనిపించేటువంటివి, కంటికి కనిపించనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి విశేషాలలో కూడా. తరువాత సత్ అసత్ విశేషం అంటే స్థూలంగా కనిపించేటువంటి పంచభూతాత్మకము, కనిపించకుండా ఉండేటువంటి సూక్ష్మభూతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా స్వామి నువ్వే. అవేమిటంటే గంధం, రూపం, రసం, స్పర్శ, శబ్దం అనేటువంటి పంచభూతాలకి, ఈ పంచేంద్రియాలకి ఉండేటువంటి గుణాలను అసత్ సత్ అసత్ విశేషం, ఇవన్నీ విశేషాల కింద ఉండి నానాత్వంగా ఉండేటువంటి మహత్ ఆది అనేకం, ఈ మహత్తత్వం, ఈ ప్రకృతి, ఇవన్నీ కూడా తే నీ యొక్క స్థవిష్టం రూపం, ఇవన్నీ కూడా నీ రూపమే అని చెప్పి వేద్మి, నాకు తెలుస్తోంది స్వామి. కాబట్టి అతః దీనికన్నా ఇలాగ కనిపించేటువంటి సర్వరూపాలు నీవే అనేటువంటి భావన నాకు చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకు కనిపిస్తోంది అంటే నారద మహర్షి నాకు ఉపదేశించినటువంటి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రం నాలో రెవర్బరేట్ అయిపోయి మొత్తం అంతా నిండిపోతున్నప్పుడు సమస్తంలోనూ కూడా వసించేటువంటి వాడివి. అంటే దృష్టికి, శ్రవణానికి, వాసనకి, స్పర్శకి, వీటిలన్నిటికీ గోచరమయ్యేటువంటి ప్రతి దాంట్లోనూ కూడా వసించేటువంటి నీ యొక్క ఆ రూపాన్ని ఇన్ని విధాలుగా కనిపించేటువంటి వాటిల్లో నేను వేద్మి, తెలియగలుగుతున్నాను నేను అంటే నీ యొక్క మంత్ర ప్రభావం స్వామి. తర్వాత ఇలా తెలుస్తోంది. కానీ అతః దీనికంటే కూడా పరం, అతీతమైనటువంటి పరబ్రహ్మస్వరూపాన్ని నవేద్మి, తెలియకున్నాను. ఎత్ర అది నాకు తెలియటం లేదు. ఇవన్నీ కూడా నాకు వీటిలన్నిటిలోనూ నువ్వు ఉన్నావు, ఒక జ్యోతిస్వరూపం కింద బ్యాక్గ్రౌండ్లో ఉన్నావు అని తెలుస్తున్నది. కానీ పరం నవేద్మి, ఆ పరబ్రహ్మస్వరూపం తెలియటం లేదు నాకు. ఎత్ర దేని ఎందైతే వాద శబ్ద ప్రవృత్తి, ఆ తత్వం మాత్రం వాక్కులకి కానీ ఊహకి కానీ అందదు. కాబట్టి ఎక్కడా కూడా పరబ్రహ్మ తత్వం వాక్కుకి కానీ దీనికి కానీ అందదు. కానీ వాసుదేవతత్వం అనేటువంటిది మనం ఊహించుకోవచ్చు. ఏ విధంగా అన్నాం అనుకోండి, సింపుల్ ఎగ్జాంపుల్ ఏమీ లేదు. ఉదాహరణకు అనేక రకాలైన కోట్లాది రంగు ఉండేటువంటి నగలు ఉన్నాయనుకోండి, అందులో వాసుదేవతత్వం అనేటువంటి దాన్ని ఎగ్జాంపుల్ మాత్రమే. ఆ వాసుదేవతత్వం అంటే ఏమిటి? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గోల్డ్ ఇన్ ఆల్ ది ఆర్నమెంట్స్, వీటన్నిటిలోనూ బంగారం ఉంది అనేటువంటిది ఊహకు అందుతోంది కదా. కానీ ఈ బంగారానికి మూలమైనటువంటి అసలు బంగారం ఏమిటి? అసలు ఆ బంగారం ఎలా వచ్చింది ఏమిటి? ఆ బంగారానికి ఆధారమైనటువంటి ఆ ఆధార నిలయం ఏమిటో వాక్కుకి అందటం లేదు. ఈ కనిపిస్తూ ఉండేటువంటి ఈ దృశ్యమాన ప్రపంచం అంతా నగలు అనుకుంటే వీటిలన్నిటిలోనూ వ్యాపించిపోయినటువంటి బంగారం లాంటి వాసుదేవ స్వరూపం భావానికి, ఊహకి, స్మరణకి అందుతోంది స్వామి. నేను అలా చూడగలుగుతున్నాను. కానీ ఈ బంగారానికి మూలమైనటువంటి ఆ పరం అతీతం నవేద్మి, అది నాకు అందటం లేదు. శబ్ద ప్రవృత్తిన, అది నా ప్రవృత్తికి కానీ, నా ఊహకు కానీ, నా యొక్క శబ్దానికి కానీ అందటం లేదు స్వామి అని చెప్పి ఆ అనుభవాన్ని నాకు దయచేయి అన్నట్టుగా ధ్రువుడు ప్రార్థించాడయ్యా. విదుర, నాకు తెలియటం లేదు అనగానే నీకు తెలిసేటట్టు చేస్తానని చెప్పి ఆయన వెంటనే అనుగ్రహం చేస్తాడు. అందువల్ల నాకు తెలియటం లేదు అన్నాడు. అన్న తరువాత 14వ శ్లోకంలో కల్పాంతయే తత్ అఖిలం జఠరేణ గృహ్ణన్ శేతే పుమాన్ స్వదృగనంత సకస్తదంకే
యన్నాభిసింధురుహ కాంచనలోకపద్మగర్భే ద్యుమాన్ భగవతే ప్రణతోస్మి తస్మై తస్మై నీకు ప్రణతోస్మి నమస్కారం చేస్తున్నాను స్వామి. ఇప్పుడు నాకు ఎలా కనిపిస్తున్నామంటే కల్ప అంతే, ఈ కల్పం అంతమైపోయేటువంటి సమయంలో ఏతత్ ఈ ఇందాక చెప్పానే ఈ కనిపిస్తూ ఉండేటువంటి పంచభూతాత్మకము అసత్ సత్ ఈ విశేషాలన్నీ కూడా ఏతత్ ఇవన్నీ అఖిలం సర్వము కూడా కల్పాంతంలో జఠరేణ గృహ్ణన్ వీటన్నిటినీ కూడా నీ జఠరంలోకి తీసేసుకుంటావు, నీ కడుపులోకి తీసేసుకుని బొడ్డులో పెట్టేసుకుంటున్నావు. నువ్వు గృహ్ణన్ స్వీకరించేస్తున్నావు. స్వీకరించేసి ఏం చేస్తావంటే స్వదృక్ అనంత సకహ స్వదృక్ నీ యొక్క తేజోస్వరూపమైనటువంటి వాడు, నీ యొక్క స్వయం ప్రకాశ స్వరూపంగా ఉండేటువంటి అనంత సకహ ఆదిశేషుణ్ణి తోడుగా తీసుకుని ఓ స్వామి పుమాన్ ఆదిపురుషుడైనటువంటి శ్రీహరి ఇప్పుడు ఆ శ్రీహరిని అంటే కల్పాంతంలో అన్నిటినీ లోపలికి తీసేసుకుని తన తేజస్సులో నుంచే వచ్చినటువంటి ఆదిశేషుడిని తోడు తీసుకుని అటువంటి శ్రీహరి స్వరూపంలో నువ్వు స్వామి పురుషం తతంకే ఆ ఆదిశేషుని ఒడిలో సేతే హాయిగా నిద్రపోతావు. ఇవన్నీ నీ కడుపులో పెట్టేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది? నాకు ఇలా కనిపిస్తోంది స్వామి ఇదంతా. ఇయతే అలా పడుకున్నప్పుడు నాభిసింధురుహ కాంచన లోకపద్మగర్భే జుమాన్. ఇప్పుడు ఆ బొడ్డులో నుంచి ఏం జరిగిందంటే నాభిసింధురుహ, ఈ నాభి అంతా కూడా ఒక మహత్తరమైనటువంటి సముద్రంలా ఉంది. నాభి సింధు, అది ఆ నాభే ఒక సింధువుగా ఉంది. దాంట్లో నుంచి కాంచన లోకపద్మగర్భే బంగారంమయంగా వెలిగిపోతూ ఉండేటువంటి లోకాలే పద్మం కింద వికసించిపోయింది. అంటే నీ నాభి సముద్రంలో ఉంది స్వామి. ఊహించుకోండి సముద్రాన్ని. ఆ సముద్రం పరమాత్మ యొక్క నాభి, శ్రీహరి నీ యొక్క నాభి. ఆ నాభి నువ్వు ఇలా పడుకుని ఉన్నావు. పడుకునే నాభి ఎక్కడ ఉంటుంది? అదే తల కింద నుంచి కిందకు వచ్చేటట్టుకి ఎక్కడో పొట్ట మీద నాభి ఉంటుంది. అంటే ఆ శరీరం, ఆ కాళ్ళు ఇంకా ముందుకు ఎక్కడికో వెళ్ళిపోతాయి. దాదాపుగా నాభి శరీరం మధ్యలో కాస్త కొంచెం ఇటు అటు ఉంటుంది. అదంతా మహాసముద్రంలో ఉంది. ఆ మహాసముద్రంలో నుంచి సింధురుహ కాంచన లోకపద్మగర్భే, ఈ 14 లోకాలు కూడా 14 పెటల్స్ లాగా, 14 బంగారు రేకుల్లాగా వికసించేటువంటి ఆ నాభిలో నుంచి ద్యుమాన్ మహాకాంతితో వెలిగిపోతూ బ్రహ్మగారు ఉదయించారో అలాగ బ్రహ్మగారు ఉదయించడానికి నీ నాభి అనేటువంటి సముద్రం కారణమైతే అందులో 14 లోకాలు, అంటే 14 లోకాలు, 14 లోకాలలో ఉండేటువంటి సమస్త ప్రాణులు ఇవన్నీ కూడా పద్మంలో ఉన్నప్పుడు అందులో నుంచి ఒక కాంతి పుంజం చతుర్ముఖ బ్రహ్మస్వరూపంలాగా ద్యుమాన్ కాంతివంతంగా నీ బొడ్డులో నుంచి వచ్చినటువంటి నీ ఆ మహత్తరమైనటువంటి స్వరూపానికి తస్మై భగవతే ప్రణతః అస్మి, అటువంటి నీ స్వరూపానికి ప్రణతః నమస్కారం చేస్తున్నాను స్వామి అని చెప్పి ధ్రువుడు ఆ శ్రీమన్నారాయణ్ణి ఆ విధంగా ప్రారంభించి చెప్పినటువంటి ఆ విధయాన్నే చెప్తూ పోతన గారు సర్వేష కల్పాంత సమయంబునందు ఈ అఖిల ప్రపంచంబు నాహరించి మొత్తం అంతటినీ కూడా లోపలికి తీసేసుకుని అనయంబు శేష సహాయుండవై, ఆ శేషుడి యొక్క సహాయంతో అన్నారు కదా ఏమిట సేతే పుమాన్ స్వదృగన్ అనంత సఖ, అనంత సఖుడు, అలాగే శేష సహాయుండవై శేష పర్యంకతలమున పంవళించి యోగ నిద్రారతి నుండి నాభి సింధుజ స్వర్ణ లోక కంజాత గర్భమందు, నాభి సముద్రంలో పుట్టినటువంటి స్వర్ణ లోక కంజాత గర్భ
లోకాలు 14 లోకాలు 14 పెటల్స్ కింద ఉండేటువంటి బంగారు రంగుతో వెలిగిపోయేటువంటి ఆ గర్భమందు చతుర్ముఖు నమరు పుట్టించుచు, అందులో నుంచి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మను పుట్టిస్తూ, రుచి నొప్పు బ్రహ్మస్వరూపివైన నీకు మృక్కెదాత్యంత నియమమొప్ప, ఎంతో భక్తితో స్వామి ఆ స్వరూపాన్ని నువ్వు కళ్ళకు కనిపించేటట్టు చేసావయ్యా స్వామి అన్నాడు. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ దశసాక్షరి మంత్రం యొక్క జపం, ధ్యానం, దాని స్మరణ, దాని మననం చేసినట్లయితే, మనకు అదృష్టం ఉన్నట్లయితే కళ్ళ ముందు, భావం ముందు అద్భుతంగా ఈ స్వరూపం అంతా కూడా కనిపిస్తుంది అని చెప్పి ధ్రువుడి యొక్క ఆ అనుభవాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి అందించాడు అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి ఆ అనుభవాన్ని ఆయనకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి విశేషాన్ని సూత మహర్షి నైమిషారణ్యంలో ఆ మహర్షులందరికీ అనుభవానికి తీసుకొచ్చినటువంటి ఘట్టం భాగవతంలో ఉంది. కాబట్టి మనకు ఆ పుణ్యం ఉన్నట్లయితే శ్రద్ధగా భక్తితో భాగవతం కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళకి ఇటువంటి జరుగుతుంది, అక్కర్లేదు అనుకునేటువంటి వాళ్ళ సాంగత్యం నుంచి దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. నీకు మృక్యదాత్యంత నియమమొప్ప భవ్య చారిత్ర పంకజపత్ర నేత్ర చిరశుభాకార నిత్యలక్ష్మీ విహార అవ్యయానంద గోవింద హరిముకుంద అని చెప్పి పోతన గారు ఆ శ్లోకంలో లేకపోయినా పోతన గారు అది తలుచుకున్న వెంటనే ఆయన లోట్లో నుంచి భవ్య చారిత్ర పంకజపత్ర నేత్ర నిజ శుభాకార నిత్యలక్ష్మీ విహార అవ్యయానంద గోవింద హరిముకుంద అని చెప్పి ఆయన ధ్యానం చేస్తూ ఆ శ్లోకానికి ఆ విధంగా చేశారు. రేపటి కార్యక్రమంలో ఇంకా ధ్రువుడు ఏం ప్రార్థించాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.